హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి దేని గురించి అంటే స్ట్రీట్ షాపింగ్ అండి. పెద్ద పెద్ద మాల్స్లో డీసెంట్గా సైలెంట్గా ఇలా వెళ్ళి అలా కొనుక్కొని వచ్చేసేదానికంటే స్ట్రీట్స్లో అటు ఇటు అరగంట సేపు తిరిగి ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయో కనుక్కొని ఆ గుంపులో దూరి మనకి నచ్చిన ఐటమ్స్ చూస్ చేసుకొని కొనుక్కుంటే ఆ మజాయే వేరండి. మీరేమంటారు? మీరు కూడా ఇంతేనా? మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కమెంట్లో చెప్పేయండి. వెదర్ చూడండి ఎంత బాగుందో. అలా చూస్తూ చూస్తూ దిల్సుఖ్ నగర్ వరకు అయితే వచ్చేసామండి. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి, చాలా బిజీ రోడ్స్ ఉన్నాయి. ఇదేనండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్ అండి. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు? నేనైతే చాలాసార్లు వెళ్ళానండి. మా ఆయన చూడండి, ఇంకా షాపింగ్కి వెళ్ళక ముందే స్టార్ట్ చేసేసావా అన్నట్టు చూస్తున్నారు. మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్లిప్పర్స్ కలెక్షన్ చాలా బాగుంది, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడానండి. తక్కువ రేటుకే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ అయితే ఇదే బెస్ట్ ప్లేస్ అండి. చాలా లో ప్రైజెస్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇంతలో పీచు మిఠాయి చూశాను, దెబ్బకి చిన్నప్పటి మెమొరీ గుర్తొచ్చింది. రోజు కొనుక్కొని తినేదాన్ని. ఇక్కడ టాప్స్ 150 నుండి స్టార్ట్ ఉన్నాయండి. 200లో ఉన్నాయి, 250లో ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ట్రెండింగ్లో కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకు ప్యాంట్స్ అలాగే షార్ట్స్ ఓన్లీ 150 రూపీస్ కండి. అలాగే టాయ్స్ అయితే ఎనీ ఐటెం 100 రూపీస్ కండి. చాలా బాగున్నాయి. మానస చిన్న బజార్, ఏ ఐటెం అయినా ఓన్లీ 10 రూపీస్ కండి. ఇది ఎక్కడుంటుందంటే ఎగ్జాక్ట్గా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేయండి. చిన్నపిల్లలకు క్యాప్స్ అండి, ఇవి కూడా అంతే, ఏవైనా 10 రూపీస్. ఇవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ అండి, లేడీస్కి కిచెన్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. దానికి పక్కనే ఇంకొక షాప్లో ఎనీ ఐటెం 30 రూపీస్ అండి. దాని పక్కనే ఇంకొక షాప్ ఉందండి, ఎనీ ఐటెం ఓన్లీ 99 రూపీస్. అక్కడ షాపింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చాము. క్రౌడ్ చూడండి, ఒక్కొక్క షాప్ ముందు ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుందండి. ఎనీ సెట్ 100 రూపీస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా లోపల చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే నెక్ సెట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎనీ ఐటెం ఓన్లీ 99 రూపీస్ అండి. నేను ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ మొబైల్ హోల్డర్ తీసుకున్నానండి విత్ రింగ్ లైట్.
చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినేసామండి. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ ఓన్లీ 999 రూపీస్కి అండి. ఇంకా ఆల్మోస్ట్ అందరూ షాప్స్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఐస్ యాపిల్స్ కనిపించాయి. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా తినలేదండి. సీజన్ స్టార్టింగ్లో మ్యాంగోస్ 100-120 రూపీస్కి ఉండేవి, ఇప్పుడు ఓన్లీ 60 రూపీస్కే దొరుకుతున్నాయి. మార్కెట్ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. అలాగే దారిలో కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాము. హస్బెండ్తో నైట్ టైం బైక్ మీద బయటికి వెళ్తే చాలా బాగుంటుంది కదండి. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో లేడీస్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో పని కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ చాలా పని ఉంటుంది. 2-3 డేస్కి ఒక్కసారైనా 10-15 మినిట్స్ ఇలా బయటకు తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా రిలీఫ్ అవుతారు. ఇంత షాపింగ్ చేసి మా చిన్నోడికి ఐస్ క్రీమ్ తీసుకెళ్ళకపోతే వాడి ఇంట్లోకి కూడా రానివ్వడు, అందుకే భయపడి ముందే తీసుకుంటున్నా. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈరోజు నా షాపింగ్ చాలా సరదాగా గడిచింది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.